ఒక పెద్ద కామందుడు సార్. ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకో వర్జిన్ కావాలని. తనకు విడాకులు ఇవ్వకుండా భర్త మరో మహిళతో ఉంటున్నాడని ఆరోపిస్తూ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన చేపట్టిన ఘటన కలకలం రేపింది. భర్త ఆఫీస్ కు పోలీసులు మీడియాను వెంటబెట్టుకుని వెళ్లిన నక్షత్ర అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదింది. గతంలో మిస్ వైజాగ్ టైటిల్ ని గెలుచుకున్న నక్షత్ర కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అక్కడే తేజ అనే వ్యక్తితో పరిచయం అయింది. ఆ తర్వాత ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగగా ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. వారిద్దరూ 4 ఏళ్లుగా విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. న్యాయం జరగదు మేడం. ఈ రోజు నేను రెడ్ హ్యాండెడ్ పట్టుకోపోతే కోర్టులో ఈ సాక్ష్యం చెల్లుతుంది అంటారా? నేను నా నోట్ మాటతో చెప్తే చెల్లుతుందా? చెల్లదు మేడం. అయితే తాజాగా భర్త ఆఫీస్ కి మీడియా పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లిన నక్షత్ర అతడు మరో అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది. భర్తతో పాటు ఆ యువతిని కూడా చితకబాది దుర్భాషలాడింది. తన జీవితంలో నిప్పులు పోశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తన ఆఫీస్ కు వచ్చి గొడవ చేసే హక్కు ఎవరికీ లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ తేజ తన భార్యను మెడ పట్టుకొని మరీ తోసేశాడు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో యువతితో ఎలా ఉంటావంటూ ఆమె గట్టిగా నిలదీసింది. ఈ నేపథ్యంలోనే భర్తపై నక్షత్ర సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త వుమెనైజర్ అని, రోజుకొక అమ్మాయిని తీసుకురావాలని తన్ను వేధించేవాడని తెలిపింది. పబ్జీ ఆడుతూ అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని ఆరోపించింది. అయితే తేజ వర్షన్ మరోలా ఉంది. నక్షత్ర ఆమె కుటుంబ సభ్యులు తనపై తప్పుడు కేసు పెట్టారని, ప్రస్తుతం అది కోర్టులో నడుస్తోందని తెలిపాడు. 4 ఏళ్లుగా దూరంగా ఉంటూ తన్ను మానసిక వేదనకు గురి చేస్తోందని తెలిపాడు. పెళ్లయ్యాక తన తల్లిదండ్రులను దూరం చేసి తన ఇంట్లోనే ఉండాలని బలవంతం చేసిందని, ఒప్పుకోలేనందుకే తనపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తోందని తేజ ఆరోపించాడు. ఈ నిజంగా లా తెలిస్తే వాయిస్ లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది. సార్. నేను తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి సార్. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి. ఫారెన్సిక్ తీసుకెళ్ళండి. నిజంగా అది వాయిస్ తనది కాకపోతే ఫారెన్సిక్ లో టెస్ట్ చేయించండి సార్. అది కూడా ఉంది. వాయిస్ రికార్డ్ లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్. సార్ ఆడొక పెద్ద కామందుడు సార్. ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకో వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకొక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? సార్ ఎవరికి బరువులు తీసుకోవాలని ఉండదు సార్. లేదు సార్, వాడికి డేటింగ్స్ యాప్ అని, పబ్జీ అని, ఫ్రీ యాప్స్లో పడి నన్ను నా పిల్లని వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్గా మెడికవర్లో ఐసీయూలో పెట్టాం సార్. సీరియస్ అయిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఏం చేయమంటారు చెప్పండి సార్. మీరే ఇంత నీచుని ఏం చేయాలి చెప్పండి. వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్. దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ అడల్టరీ లీగల్ అని. చెప్తున్నాడు అదే కదా. అడల్టరీ లీగల్ అంటే ఇలా పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగలా సార్? నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్? నాతో నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్. ఎవరు ఉన్నారు రూమ్ లో అంటున్నారు? మీకు రెండో పెళ్లి జరిగింది అంటున్నారు. కోర్టులో ఉంది సార్. ఆల్రెడీ 4 years నుంచి వాయిదా జరిగి 10 రోజులే అవుతుంది. ఆ వాయిదాకి ఆమె రాలేదు కూడా. నేను వెళ్ళొచ్చాను మొన్న 10 రోజుల క్రితమే వాయిదా. అది కూడా మీరు డబ్బుల కోసమే వేశారు. క్లియర్గా డొమెస్టిక్ వైలెన్స్ అని పిలిస్తే కలపండ్రా బాబు అని నేను అడిగితే 3 కోట్లు ఇవ్వండి సంతకం పెడతాను అంది. కూడా కాదంటే గవర్నమెంట్ ఆఫీసులో కనుక్కోండి. 3 crores ఇస్తే డివోర్స్ సంతకం పెడతాను. 3 కోట్లు ఉన్నాడు ఇక్కడ ఉంటాడు. మీరు ఎంతకాలం నుంచి విడిపోయారండి? 4 years. ఎందుకు విడిపోయింది? సేమ్ మీరే గొడవ. సేమ్ వాళ్ళ మదర్ వల్ల. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 9 years అవుతుందా? ఎంతమంది పిల్లలు? మ్యారేజ్ అయినా 1 year పుట్టింది పాప. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విడిపోయారు? గొడవలు తెలియనప్పటి నుంచి అవుతున్నాయండి. విడిపోయి 4 సంవత్సరాలు. ప్రాపర్గా విడిపోయి 4 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకంటే ఆవిడ మీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఇట్లా చేయాల్సి వస్తుంది? బ్లాక్మెయిల్ చేయాలి. డబ్బులు ఉంటే రాదు. బ్లాక్మెయిల్ చేయాలి.
నిజం లేనప్పుడు ఏం చేయాలి? ఇలా మీడియాని తీసుకుని వచ్చి అది నిజం చెప్పడానికి ట్రై చేయాలి. మీ పేరెంట్స్ తేజ ఏం చేస్తారు? సినిమా యాక్ట్ చేస్తాను. ఆమె కూడా సినిమాలోనే యాక్ట్ చేస్తాను. ఆమె నాకు పరిచయం కూడా సినిమాలో. నాకన్నా ముందు ఆవిడ సినిమా యాక్ట్ రావడం వల్ల నేను సినిమాలో వెళ్ళాను. అయితే నేను మ్యారేజ్ ఇంజనీర్. లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. నేనేదో నా దరిద్రం బాగాలేక ఒక సినిమాకి సెలెక్ట్ అయితే అందులో ఆల్రెడీ హీరోయిన్, అందులో పరిచయం. ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టు అన్నీ ఎంత ఫ్రాడ్ అంటే వాళ్ళే మా ఇంటికి వచ్చారు, వాళ్ళే పెళ్లి చేసుకోమన్నారు, వాళ్ళే చేసుకోకపోతే చేతులు కోసుకుంటున్నారు. తీరా చేసి చేసుకున్నాక నా పేరెంట్స్ నుంచి విడగొట్టేశారు, వాళ్ళ ఇంట్లో ఉండమని ఫోర్స్ చేశారు, నాకు నచ్చింది చేయనివ్వలేదు, ఒప్పుకోకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను బెదిరించారు. వెళ్ళండి అని అన్నందుకు నిజంగానే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రోజు కొడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, కట్నంకి వేధిస్తాడని నా మీద మా పేరెంట్స్ మీద తప్పుడు కేసు పెట్టారు. ఆ కోర్టులో ఆ కేసు 4 years నుంచి నడుస్తున్నాయి. అది జరిగింది. ఓకే.